అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఏంటంటే శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోగ్రాఫికల్ స్కెచ్ రాయమన్నారు. ఇది వచ్చేసి 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 28లో ఉంది. యాక్చువల్‌గా బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ కిందకి వస్తాయి. అంటే మనం ఓన్‌గా సెంటెన్స్ అనేది ఫార్మ్ చేసి రాయాల్సి ఉంటాయి. ఇలాంటియన్నీ కూడా చాలా సులభంగా రాయొచ్చు. కానీ చాలా కష్టంగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి సులభంగా ఎలా రాయొచ్చో మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలా సింపుల్. ఇదేందంటే అండి, చాలా ప్రైమరీ లెవెల్‌లో పిల్లలకి నేర్పించడానికి. కారణం ఏంటంటే, అతను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గానీ, కరెక్ట్‌గా ఏది రాయలేడు. అలాంటి పరిస్థితిలో మనకి ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే, ఓ 7th క్లాస్ పిల్లోడికి ఫుల్ గ్రామర్ నేర్పించి, ఇది రావిస్తే మొత్తం మర్చిపోతాడు. అలా కాకుండా మనం ఏందంటే, రివర్సల్ అప్రోచ్ అనేది ఒకటి ఆహ్, చూస్తాం. ఏంటంటే, సింపుల్‌గా అతను రాసేటట్లు చేస్తాం. అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన దాని మీద మనం గ్రామర్ నేర్పిస్తాం. అప్పుడు అతను అరే! ఇంగ్లీష్ ఇంత సులువా అని అనిపిస్తుంది. అందుకని ఈ ప్రక్రియని మనం జనరల్‌గా ప్రవేశపెడతాం అనమాట. చూద్దాం ఎలా రాయొచ్చు. చూడండి ఇట్లా ఇస్తారు. బర్త్ 15th October 1931 ఇట్లా ఫస్ట్ జాబ్, న్యూస్ పేపర్ వెండర్, ఇన్స్పిరేషన్, హిస్ సైన్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారంటే జనరల్‌గా ఇంగ్లీష్‌లో హీ అనే వాడతాం. తెలుగులో అతడు అని వాడతాం. అతని యొక్క హిజ్ అనేది వాడతాం. ఇక్కడ మనం సింపుల్‌గా ఎలా రాస్తామంటే బర్త్‌కి మనం దీన్ని ఫస్ట్‌ది కొంచెం పెట్టాలి. దీన్ని ఎట్లా రాస్తామంటే ఏపీజే అబ్దుల్ కలాం ఫస్ట్‌ది మాత్రమే, తర్వాత నుంచి చాలా ఈజీగా ఉంటుంది. అబ్దుల్ కలాం వాస్ బోర్న్ ఆన్ అని రాస్తాం బర్త్‌కి బదులుగా. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఇదంతా కూడా రాసేస్తాం. ఏపీజే అబ్దుల్ కలాం వాస్ బోర్న్ ఆన్ 15th October 1931 ఎట్ ధనుష్కోడి, రామేశ్వరం, తమిళనాడు అనేది మనం రాసేస్తాం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బర్త్ బదులు ఈ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? దానికి ఇదంతా కూడా తీసేసి ఈ బర్త్ దాకా తీసేసి ఇది రాస్తాం. ఏపీజే అబ్దుల్ కలాం వాస్ బోర్న్ ఆన్ 15th October 1931 ఎట్ ధనుష్కోడి, రామేశ్వరం, తమిళనాడు. తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ జాబ్ అన్నాం కదా, సింపుల్‌గా మనం ఏం చేస్తాం అంటే హిజ్ అని పెడతాం. ఈ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? ఈ 2 చుక్కలు బదులుగా మనం ఏం చేస్తామంటే వాజ్ అనేది రాసేస్తాం. ఇక్కడ ఎఫ్ ఉంది చూసారా? దాన్ని స్మాల్ లెటర్‌లో రాసుకోవాలి. ఇక్కడ వాజ్ అనేది రాసేస్తాం. ఇక్కడ ఫస్ట్ జాబ్ 2 చుక్కలు ఉన్నాయి కదా! అక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే వాజ్ అనేది పెడతాం. మీకు ఈజీగా అర్థం కావడానికి పైన ఉంచుతాం. ఇదిగోండి. హిస్ ఫస్ట్ జాబ్ వాజ్ న్యూస్ పేపర్ వెండర్. ఈ చివరిలో ఫుల్ స్టాప్ అనేది పెడతాం. ఇదేమో స్మాల్ లెటర్ అవుతుంది. ఎఫ్ అనేది స్మాల్ లెటర్‌గా రాయడం అనేది జరుగుతుంది. హిస్ ఫస్ట్ జాబ్ వాజ్ న్యూస్ పేపర్ వెండర్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హిజ్ అని పెడతాం ఫస్ట్‌లో. హిజ్ ఇన్స్పిరేషన్ ఐ అనేది చిన్నగా స్మాల్ లెటర్ రాస్తాం మనం. రాసిన తర్వాత ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? దాని బదులు మనం ఏం చేస్తామంటే వాజ్ అనేది పెడతాం. సింగులర్ అయితే వాజ్ అని పెడతాం. ప్లూరల్ అనుకోండి మనం ఏం చేస్తామంటే వర్ అనేది పెడతాం. హిజ్ ఇన్స్పిరేషన్ వాస్ హిజ్ సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ లెక్చర్ ఫుల్ స్టాప్. తర్వాత ఇక్కడ కూడా సింపుల్‌గా హిజ్ అని పెడతాం. అన్నిటికీ హిజ్ పెట్టడమే. తర్వాత ఇక్కడ ఈ 2 చుక్కల బదులు సింగులర్ కాబట్టి వాజ్ పెడతాం. ఎట్ అంటే ఎక్కడ చదివాడు అని కాదు. హిజ్ ఎడ్యుకేషన్ వాజ్ ఎట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎంఐటీ 1960 ఫుల్ స్టాప్. తర్వాత మనం చూసుకుంటే పొజిషన్స్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ముందు హిజ్ అనేది రాస్తాం. ఇక్కడ మీకు పొజిషన్స్ అని ఉంది కదా! అంటే ఏంటి? ప్లూరల్‌లో ఉన్నట్టు అర్థం కదా! ప్లూరల్ ఉన్నట్టు. కాబట్టి ఏం చేస్తామంటే వర్ అనేది రాస్తాం. హిజ్ పొజిషన్స్ వర్ ఐజీఎండీపీ, డిఆర్‌డీఓ, ఇస్రో చీఫ్ అడ్వైజర్ అండ్ చైర్మన్ ఫుల్ స్టాప్. తర్వాత ఇక్కడ కూడా ప్రతి దానికి అంతే హిజ్ అని పెడతాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అచీవ్‌మెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఈ 2 చుక్కలు ఉన్నాయి చూసారా? వాటి బదులు మనం వర్ అనేది రాస్తాం. ఎందుకని? ఈ ప్లూరల్ ఎలా తెలుస్తుంది? ఎస్ ఉంది కాబట్టి తెలుస్తుంది. కొన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. చిల్డ్రన్ అలాంటిది ఉంటుంది. ప్లూరల్ ఏదైతే ఉందో దాని తర్వాత వర్ అనేది రాసుకోవాలి. హిజ్ అచీవ్‌మెంట్స్ వర్ ప్రాజెక్ట్ ఎవిల్, ప్రాజెక్ట్ వాలియంట్, ఎస్ఎల్వి3, రోహిణి, పిఎస్ఎల్వి, పృథ్వీ, అగ్ని మిసైల్స్, న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ 2 ఫుల్ స్టాప్. అది తర్వాత ఇన్వెంటెడ్ అని ఉంది కదా! ఇక్కడ మనం జనరల్‌గా యాక్చువల్‌గా అచీవ్‌మెంట్స్ వర్ అని రాసేది తర్వాత కామా పెట్టేసి ఇదంతా కూడా రాసేయొచ్చు. ఇక్కడ దాకా కూడా
ఓకే. లేకపోతే ఈ అని పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి తేడా. లేకపోతే వీటిలోనే యాక్చువల్‌గా ఇందులోనే కలిసి ఉంది ఇదంతా కూడా. మనం ఏందంటే సింపుల్‌గా ఈ పెడితే సరిపోతుందిగా, విడిగా ఇస్తే బాగుంటుందనేసి నేను ఇలా ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఇందులోనే కలిపి ఇదంతా రాసేయొచ్చు. తర్వాత హిజ్ లిటరరీ వర్క్స్. వర్క్స్ అనేది ప్లూరల్ కాబట్టి తర్వాత వర్ అనేది రాస్తాం. ఇక్కడ హిజ్ లిటరరీ వర్క్స్ వర్, రోట్ అనేది తీసేస్తాం. ఎందుకంటే పుస్తకాల పేర్లు మాత్రమే రాస్తాం. హిజ్ లిటరరీ వర్క్స్ వర్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ ఎట్సెట్రా. తర్వాత అవార్డ్స్. హీజ్ అవార్డ్స్ వర్, హిజ్ అవార్డ్స్ వర్ అని పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ భారతరత్న రాస్తాం. ఆనర్డ్ విత్ అనేది తీసేస్తాం. తర్వాత డెత్. మనం హీజ్ డెత్ వాజ్ ఆన్ అని రాస్తాం. లేదా మనకి ఇంకొంచెం కంఫర్ట్గా కావాలి లేదా కొంచెం జాగ్రత్తగా రాసుకొని ఈ డెత్ వాజ్ ఆన్ 27 జూలై 2015, లేకపోతే సింపుల్గా ఈ డైడ్ ఆన్ అనేసి డేట్ రాస్తాం. ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ రాసేస్తాం. ఇది 27 జూలై 2015 అని రాస్తాం. లేదు ఇంకొంచెం పాలిష్డ్గా రాద్దాం అనుకుంటే హీ పాస్డ్ అవే ఆన్ 27 జూలై 2015 అని రాస్తాం. ఇక్కడ మనం చాలా సింపుల్, అన్నిటికీ హిజ్ రాస్తాం. ఇక్కడ సింగులర్ ఉంటే వజ్ రాస్తాం, ప్లూరల్ ఉంటే వర్ రాస్తాం. ప్లూరల్ అనేది ఎస్ అని కలిగి ఉంటుంది జనరల్గా. ఇక్కడ మనం అచీవ్మెంట్స్లోనే మొత్తం కలిపి రాసేటప్పుడు ఇదంతా రాసేయచ్చు. అచీవ్మెంట్స్ వర్ ఇదని రాసి ఇక్కడ కామ పెట్టి ఇన్వెంటెడ్ లో కాస్ట్ కరోనరీ స్టెంట్, డ్రగ్ టాబ్లెట్, కంప్యూటర్ విత్ డాక్టర్ సోమరాజు, ఓకే యునాన్, ఇట్లా. ఇక్కడ లేకపోతే సింపుల్గా మనం వీటికి ఏం చేస్తామంటే హీ అనేది రాస్తాం. హీ ఇన్వెంటెడ్. మోస్ట్ హీజ్ తర్వాత సబ్జెక్ట్ ఈ మోస్ట్ హిజ్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో 2 చుక్కల అనంతరం వర్ అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే 2 చుక్కలు ఏం లేవు, గమనించండి. ఇందులో భాగమే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం విడిగా చెప్దాం అనేసి అనుకున్నాను. ఎట్లా అంటే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ అని చెప్పాం కదా ఫస్ట్. తర్వాత ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్కి ఏంటంటే హీ పెడతాం. ఇన్వెంటెడ్ తర్వాత ఇక్కడ కూడా హీ పెడతాం. యునానిమస్లీ హీ వాజ్ యునానిమస్లీ. ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఇంకొంచెం మార్కులు ఎక్కువ కనుక రావాలనుకుంటే కొంచెం ఈ మాడిఫికేషన్స్ అనేది ఇలాంటి పరిస్థితుల్లో చేసుకోవాలని వాళ్ళకి కనుక చెప్పినట్లయితే ఎట్లా ఉంటుందంటే ప్రతి స్థాయి పిల్లవాడికి, అంటే ఒకడు ఏ నుంచి జెడ్ వరకు స్థాయి అనుకుంటే ఒకడు ఏ దగ్గర ఉంటాడు, ఇంకో బి దగ్గర, జెడ్ వరకు ప్రయాణం అనుకుంటే ఏ నుంచి జెడ్ వరకు, కొంతమంది ఏ దగ్గరే ఆగిపోతారు. అలాంటి పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని మనం ఎంత చెప్పినా క్లాస్లో ఎంత అద్భుతంగా చెప్పినా రాదు. అలాంటి పిల్లలకి నేను ఏ గ్రేడ్ పిల్లలని చెప్పట్లేదు, జస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్స్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఒకటి మనం ఇవ్వగలిగేది ఏంటంటే కాన్ఫిడెన్స్. దాంతో వాడు 4 అడుగులు ఇంకా ఎక్కువ వేస్తాడు. చాలా ఉత్సాహం. అసలు కొంతమంది పిల్లలు నేర్చుకోవాలని తాత ఉంటుంది, వాడికి తెలీదు. వాడు ఎప్పుడు కూడా ఎప్పుడు వాడికి డిస్కరేజ్మెంటే ఫేస్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇవన్నీ నేర్పించి అదిగో నువ్వు కూడా చేయగలవు అనే ఒక కాన్ఫిడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే అండ్ ఈ కెన్ అచీవ్. చాలా విషయాల్లో అతను చాలా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇంకా సార్ ఇంకా చెప్పండి నాకు, ఇంకా ఇలాంటివి ఇవ్వండి, ఇంకా నేను రాస్తానంటాడు. అలాంటి పిల్లల చేత రాయాలి. కొంతమంది లేడీస్ పేర్లు వస్తాయి, అప్పుడు మనం హర్, మిగతాది మామూలే. 2 చుక్కల తర్వాత ఇది ఎస్ కనబడితే వర్ పెట్టుకోమ్మా, లేకపోతే వజ్ పెట్టుకో. కొన్ని ఉంటాయి, నేను అవి చెప్తాను, నోట్ చేసుకొని రాసుకుందువు. కానీ అంటే అతను ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎప్పుడైతే రాయడం మొదలు పెడతాడో అతను లెర్నింగ్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఇదేంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చి వాడిని నడిపించడం లాగా అనమాట.